పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ మండల పరిధిలోని రాములబండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి చామకూరి శంకర్ గౌడ్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాములబండ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మహావిజన్ న్యూస్ తో మాట్లాడుతూ నాకు సహాయ సహకారాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. చామకూరి శంకర్ గౌడ్ గారు ఉన్నారు. ఇక్కడ మన మాటలు తెలుసుకుందాం శంకర్ గౌడ్ గారిని. ఇక్కడ గ్రామంలో పరిస్థితి ఎలాగున్నది, ఇక్కడ గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వారి మాటలో తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నా మీరు సర్పంచ్ అభ్యర్థిగా? ఇక్కడ మీకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? నేను చామకూరి శంకర్ నేను మన మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మన పట్టణాధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, జెడ్పీటీసీ ఒంగూరు లక్ష్మయ్య గారు ఎక్స్ జెడ్పీటీసీ వారి సహకారంతో రాములబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నా రాములబండ గ్రామం ప్రజలు నాకు పూర్తి మద్దతు పలుకుతున్నారు. గతంలో నేను 2 సార్లు స్వల్ప మెజార్టీతో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ సట్టి సానుభూతి, నా మంచితనం అందరికీ నచ్చింది. ఎస్సీలు బీసీలలో వడ్డీల సోదరులు నాకు పూర్తి మద్దతు పలుకుతున్నారు. వారి సహకారంతో నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నాను. ఇంకా ఊర్లో మీరు రేపు గెలిచిన తర్వాత ఏమేమి మంచి పనులు చేయాలనుకుంటున్నారు, గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మిగిలిపోయిన సీసీ రోడ్లైనా కూడా ఒక గ్రంథాలయం, ఒక జిమ్, పూర్తి ఒక వాటర్ ప్లాంటు చాలా చాలా చేయాలనే కోరిక ఆశ నా మదిలో ఉన్నాయి. వాటిని పూర్తి సహకారం చేస్తానని నా గ్రామ ప్రజలకు పూర్తిగా నేను హామీ ఇస్తున్నాను. మొత్తం మీ ఊర్లో ఎన్ని వార్డ్స్ ఉన్నాయి? వార్డులో ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? అన్ని వార్డులు మీకేమున్నాయా? నా గ్రామ పంచాయతీ పరిధిలో 8 వార్డులు ఉన్నాయి. ఇందులో ఒక వార్డు ఇప్పటికే ఇనాన్మస్ అయిపోయింది. ఇంకా మిగిలిన 7 వార్డులే ఉన్నాయి. ఇనాన్మస్ కూడా మా అభ్యర్థి గెలవడం జరిగింది. ఇప్పుడు ఉన్న వార్డులు కూడా పూర్తిగా మేమే గెలవబోతున్నాము. అది ఆ గంట పదంగా చెప్పగలను, మేము గెలుస్తున్నామని కూడా. మా విజయం అప్పటికి పూర్తి అయిపోయింది. ఓన్లీ మెజార్టీ కోసమే మేము ప్రయత్నిస్తున్నాం. ఓకే, అలాగే మీకు రేపు రాబోయే కాలంలో మీరు సర్పంచ్గా అయిన దిశలో యువతకు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? యువతకు ఏ రకంగా? యువత మనకు దేశానికైనా, ఊరికైనా, గ్రామానికైనా, దేనికైనా యువతే ముఖ్యము. అలాంటి వారిని మంచి మార్గంలో నడిపించడానికి నా వంతు సహకారం ప్రయత్నం చేస్తాను. విద్య ముఖ్యం, అందరికీ చదువు ముఖ్యం కాబట్టి గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఈ మత్తుకు బానిసలు చేసే దీనికి స్వచ్ఛ పలికి చదువుపై ఉన్నత విద్య వైపు మలపాలనే నా ప్రయత్నం. గ్రామంలో ఇంకా వేరే ఏమైనా సమస్యలు కానీ లేకుంటే త్రాగునీరు సమస్యలు లేదు కానీ కొంతమంది గ్రామస్తులు వాపోతున్నారు, అలాంటిది ఏమైనా మీరు చేయాలనుకుంటున్నారు? అలాంటిది ఇంకా కొంచెం ఉన్నదా ఏది ఉన్నా కూడా నేను ఏమన్నా ఇంత ఏ పదవి లేకున్నా కూడా 2 ఏళ్ల నుంచి నేను చాలా కష్టపడుతున్నాను. అదంతా ప్రజలకు కూడా తెలుసు. ఇంకా దాని ముందుకు నేను రెట్టింపు ఉత్సాహంతో గెలిచిన తర్వాత నా కోరిక, నా ఏమీ అది నేను జీవితం మొత్తం ఈ రాజకీయాల కోసం అంటే నాకు తెలిసినంత వరకు దానికోసమే బతుకుతున్నాను. అది అందరికీ తెలుసు, నా ప్రజలకు కూడా తెలుసు. దాన్ని పూర్తిగా నా మాటల రూపంలో కాక చేత రూపంలో చూపిస్తానని నేను సవినయంగా మీకు వారికి నా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఓకే, అదేవిధంగా విన్నారు కదా, గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో పాలకూరి శంకర్ గౌడ్ గారు వెళ్తున్నారు. చామకూరి శంకర్ గౌడ్ గారు వెళ్తున్నారు. అలాగే మనతో పాటు మరొక మాజీ ఎంపీటీసీ మన భిక్షం గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు? రాములబండ గ్రామానికి ఇంకా అభివృద్ధి నిధులు అనేది ఇంకా చాలా అవసరం ఉన్నాయి. ఇంతవరకు చేసింది కూడా తక్కువనే. ఇప్పుడు ఇంకా చాలా అభివృద్ధి నిధుల కొరకు చాలా ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రామంలో అధికార పార్టీగా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆధ్వర్యంలో, గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో చామకూరి శంకర్ గౌడ్ని పెట్టడం ఏంటంటే అతను మంచితనం ఉంది. ఇప్పటికి కూడా 2 సార్లు తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి చాలా వరకు ఆయనకు సానుభూతి అనేది ఏంటంటే ఈసారి ఓడిపోయి 2 సార్లు నష్టపోయింది కాబట్టి తప్పకుండా ఆయన గెలిపించాలనేది జనంలో టాక్ ఉంది. అంతేకాకుండా అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ కూడా కొద్దిగా అండగా ఉండాలి. ఆ పార్టీ అండగా ఉన్నప్పుడే కొద్దిగా అభివృద్ధి కూడా జరుగుతుంది అనే ఆలోచనతోటి జనం మొత్తం చాలా వరకు శంకర్ మాత్రం మద్దతు ఇవ్వాలనే టాక్ వచ్చింది. మా వంతుగా కూడా అతన్ని కృషి చేసి గెలిపించాలనే పట్టుదలతోటి, కృతనిశ్చయంతో మేము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మా తోటి కార్యకర్తలు కూడా చాలా దీక్షతోటి ఉంగరం గుర్తుకే చామకూరి శంకర్ గారు ఉంగరం గుర్తుకే చామకూరి శంకర్ గారు ఉంగరం గుర్తుకే రాములబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చామకూరి శంకర్ ఉంగరం గుర్తుకే గట్టిగా గట్టిగా ఇంకా రావాలి. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే
చామకూరి శంకర్ గౌడ్ గారి నాయకత్వం, చామకూరి శంకర్ గౌడ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చామకూరి శంకర్ గారి నాయకత్వం, ఉంగరం గుర్తుకే. నా రామలబండ గ్రామంలో ఎక్కువ సోదరులు మా సోదరులు అందరూ హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది. వాళ్ళకి చాలా మందికి ఇళ్ల సమస్య ఉంది అన్నట్టు. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు రాలేదు. ఇప్పుడు నేను ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మొన్న 1 సంవత్సరం నుంచి మన ఇంద్రమ ఇల్లు ప్రారంభించడం జరిగింది. ఇళ్లలో కూడా నేను మన గ్రామానికి 35 ఇళ్ళని తీసుకురావడం జరిగింది. ఇంకా కూడా ఈ ప్రోత్సాహంతో ముందుకు పోతే ఇంకొక 50 ఇళ్ళు తీసుకొస్తే నా ప్రజలందరికీ ఆ ఇల్లు తెప్పించాలనే ప్రయత్నంతో ముందుకు పోతున్నాను. అలాగనే రేషన్ కార్డు కూడా లేకుంటే గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలే. నా హయాంలో నేనే ఒక 50 మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మనసులలో ఉంది శంకర్ అన్న మాకు సాయం చేసిండు, మా బిడ్డ మా తమ్ముడు మా అన్నని ముందుకు వస్తున్నారు. ఆ భరోసాతో నేను ముందుకు వస్తున్నాను. ఈ 35 ఇళ్ళు కాదు 50 రేషన్ కార్డులు కాదు, ప్రతి సమస్యని నేను నేర్చుకుంటూ పోతుంటాను. ముందు ఇంకా మంచి పనులు చేసి వాళ్ళ మనసుని దోసుకోవాలనే ప్రయత్నంలో ముందుకు పోతున్నాను. దీనికి నా సోదరులు నా పక్కకున్న అందరూ నా పెద్దలు విజయమయ్య గారు కానీ ఎవరైనా కూడా ప్రతి మంది నాకు సహకారం చేస్తున్నారు. ఆ ధైర్యంతో నేను ముందుకు పోతున్నాను. డబ్బులకు భయపడేది లేదు, మందుకు భయపడేది వాళ్ళు అది చేస్తున్నారనే ఉద్దేశంతో నేను నిరుత్సాహపడేది లేదు. అందరి మనసులో ఉంది కాబట్టి ఆ ఓటు వేసినప్పుడైనా ఈ బిడ్డ గుర్తొస్తాడని ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎంత మందు పోసినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అవన్నీ పక్కన పెట్టి ఆ ఓటు గుద్దే ముందు మాత్రం ఈ శంకర్ గుర్తొస్తాడని ప్రతి ఒక్కరికి పేరు ప్రాధాన్యపడుతున్నాను. ఓకే, మనతో పాటు ఇంకొక కీలక నేత గ్రామంలో మన బొబ్బలి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మన గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మన సర్పంచ్ గారికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఊర్లో? ప్రస్తుతం శంకర్ గౌడ్ గారు చెప్పినట్టుగా వెంకరెడ్డి గారు ఆశీస్సుతో, మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో బరిలోకి దిగిన మన చామకూరి శంకరన్న గారి విజయం తథ్యం. కాకపోతే మనం విజయం ఇప్పుడే దక్కిందని ఆలోచన కాకుండా ప్రజలకు ఇంకా చేరువ కావాలని మేము ఏమైతే అభివృద్ధి చేయాలనుకున్నాం మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క గడపకు చెప్పాలని ముఖ్య నేతలమంతా కలిసి, గ్రామంలో యువకులమంతా కలిసి 80% మంది పైగా ఇప్పటికి ఒక ఏకతాటిపైకి వచ్చి తన విజయానికి సహకారం అందిస్తున్నారు. మా సోదరులు వడ్డెర సోదరులు హైదరాబాద్ లో ఉన్నారు, కానీ వేరే ఇతర కులస్తులైన ప్రతి ఒక్కవారు హైదరాబాద్ లో మా ఊర్లో తక్కువ ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళు కూడా ఫోన్లు చేసి శంకరన్నకు మద్దతు తెలపడం జరుగుతుంది. ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన వచ్చిన కాంచి కూడా ఎప్పుడు పరాజయం పాలైనా కూడా వెన్ను చూపకుండా ధైర్యంగా నిటారుగా నిల్చొని గ్రామానికి సేవ చేస్తానే ఒక గుణాన్ని చూసి ఓటమి పాలైన అన్న ఈసారి విజయం తథ్యం అని వాళ్ళే అన్నని ప్రోత్సహిస్తూ ముందుకు నెడుతున్నారు. సో దయచేసి నేను కోరుకునేది ఏంటంటే ప్రెస్ ద్వారా కానీ రామలబండ గ్రామంగా ప్రజలకు మరొకసారి ముఖ్య విన్నపం ఏంటంటే మన గెలుపు తథ్యం, కానీ ఏ మాత్రం కూడా మనం తాత్సారం చేయకుండా తన వెంట తిరుగుతూ తనకు సహకరిసి వారం రోజులు తనను గెలిపించుకోవాలని భారీ మేయర్తో గెలుస్తున్నాం. వార్డు మెంబర్లు శంకర్ గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ ఒకటి అయిపోయింది, ఇంకా 7 వార్డులు ఉన్నాయి, అవి కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ మనమే గెలుస్తున్నాం. సో మాకు ఎవరితో విభేదాలు లేవు, అభివృద్ధే మా పదం, మాకు ఎవరితోని ఇంకొక ఇబ్బంది లేదు. ఒకరికి ఒక అవకాశం వచ్చింది, శంకర్ గారికి కూడా ఒక అవకాశం ఇచ్చి తన మంచి పనితనం చూసి యువకుడు, ఉత్సాహవంతుడు, అందరివాడు, స్నేహశీలి, మృదు స్వభావి, ఏ పని ఉన్నా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. సో దయచేసి నన్ను గెలిపించుకుంటే గ్రామానికి మంచి జరుగుతుంది. సారు ఉన్నారు, మన ఎంపీటీసీ గారు చెప్పినట్టుగా సార్ గారి సహకారం, మోహన్ రెడ్డి గారి సహకారం, గ్రామ ప్రజల సహకారం 100% శంకరన్న గారికి ఉంది. మీ అందరం కలిసి శంకరన్న ఉంగరం గుర్తుపై ఓటు వేసి బలపరిచి తనను సర్పంచ్ సభ్యుగా నిలబెట్టి మా యొక్క కోరిక తీర్చుకొని తను అన్న ప్రకారం తన కోరిక తీర్చి గ్రామాన్ని అభివృద్ధి పరిచి తను శంకర్ చాలా బాగా చేశాడు మళ్ళీ 5 ఏళ్లలో అని నిరూపించేటట్టుగా పనిచేయమని కోరుకుంటున్నాం.